హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా రుచిగా ఉండే జుట్టుకోడి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అచ్చం నాటుకోడి కూర రుచితో ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. మరి దీనికంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసేవారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ లకి వెళ్ళి చూద్దాం. ఒక కోడి తీసుకొని చక్కగా కాల్చి క్లీన్ చేసిన జుట్టుకోడి మాంసాన్ని తీసుకోవాలి. వీటిలో లివర్, చిన్న చిన్న గుడ్లు కూడా ఉంటాయి. వీటిని ముందే కూరలో వేయకుండా పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ ని 1-2 సార్లు శుభ్రంగా వాటర్ తో వాష్ చేసుకోండి. ఇలా లివర్ గుడ్లను కూడా ఒకసారి వాటర్ తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మసాలా పేస్ట్ కోసం నేను ఇక్కడ 2-3 ఎండుమిర్చి, ఆనియన్స్, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే లవంగం, చెక్క, మసాలా, ధనియాల పొడి వేసి ఇవి ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందాక వాష్ చేసుకున్న చికెన్ ని తీసుకొని 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ దాకా సాల్ట్, 3 టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను. ఇంకా చిటికెడు పసుపు వేయండి. అలాగే ఇందాక పట్టిన మసాలా పేస్ట్ ని కూడా 1 టీ స్పూన్ వేసి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 3 పొడవున చీల్చిన మిర్చి వేసి బాగా కలపండి. వేసినవన్నీ పీసెస్ కి పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. అలాగే గుడ్లు, లివర్ కి కూడా ఉప్పు, కారం, మసాలా వేసి ఒక్కసారి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటికి కావలసినవన్నీ ఇలా కట్ చేసి తీసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు, 2 బగారా ఆకులు, అలాగే పచ్చిమిర్చి వేసి అలాగే ఆనియన్స్ కూడా వేసి కలుపుకోండి. ఇవి కాస్త ఫ్రై కావడానికి కాస్త సాల్ట్ వేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అడుగున అంటకుండా బాగా కలుపుకోండి. ఇక కొత్తిమీర వేసి అలాగే ఇందాక పట్టిన మసాలా పేస్ట్ వేసి అంతా కలుపుకొని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఉప్పు, కారం పట్టించిన చికెన్ని వేసి ఒక్కసారి అంతా బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోండి. చికెన్ ఎక్కువగా నూనెలో వేయించితేనే టేస్ట్ బాగుంటుంది. చికెన్ ఇలా వేస్తున్నప్పుడు అందులో నుండి వాటర్ వచ్చి ఆ వచ్చిన వాటర్ అంతా ఆవిరి అయిపోయిన తర్వాతనే మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి మధ్యలో మూత తీసి కలుపుతూ 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇక ఇందులో వాటర్ అంతా డ్రై అయిన తర్వాత కూర ఉడికించుకోవడానికి ఈ పీసెస్ మునిగే వరకు సరిపడే అన్ని వాటర్ వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఇక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలిపి ముక్క ఉడికినట్లయితే పక్కన పెట్టుకున్న గుడ్ల, లివర్ కూడా వేసుకొని వాటిని అస్సలు కదపకుండా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇక 10 నిమిషాల తరువాత మూత తీసి ఒక్కసారి అంతా కలుపుకొని ఇక చక్కగా ఉడికిన ఈ కూరలో కాస్త కొత్తిమీర వేసి కలిపి వేడివిడిగా సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన జుట్టుకోడి కూరను ఎలా వండాలో చూపించాను. నేను చేసిన జుట్టుకోడి కూర మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక మళ్ళీ మరొక వంటకంతో మీ ముందుకు వస్తాను. ఆగండి, వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.